తీసిన బాగుంది. మన అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రస్తుతంగా ఈవేళ మనం ఫస్ట్ సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి సమన్వయ కమిటీ సభ్యులతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ మన జనసేన కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఎజెండాలో మొదటిగా 5 సంవత్సరాల తర్వాత మన ఎమ్మెల్యే అయిన చింతనే ప్రభాకర్ గారిని మన నియోజకవర్గంలో మన అభినందన తెలియజేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఆ తీర్మానాన్ని ఆహ్వానించాల్సిందిగా మీ అందరినీ ఏకపక్షంగా కోరడం జరుగుతుంది. అలాగే ఎజెండాలో 2వ అంశంలో మరి ముఖ్యంగా మరి ఈ ఎలక్షన్ లో మన నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రముఖులు, మరి ఉద్యోగస్తులు, అందులో అలాగే జనసేన కార్యకర్తలు మొట్టమొదటిసారిగా పెట్టుకున్నటువంటి ఈ సమన్వయ కమిటీ మీటింగ్ ఇది. ముందుగా ఈ అవసరంలో మనందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా మరి బాగా పనిచేసి మరి విజయానికి అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. పెన్షన్దారుడి దగ్గరికి కూడా వెళ్లి మన చేతుల మీదుగా మరి పెన్షన్ అందజేయగా కోరుతున్నాను. నాయకులు, కార్యకర్త మన కూటమి సభ్యులు అందరూ 4 మండలాలు అన్ని పంచాయతీల్లో కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఈ 7 గారికి వాళ్ళందరికీ కూడా ఈ సర్వముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ రకంగా ఈ సమావేశాలు కానీ ఇలాంటి కానీ ఈ మంచి పథకాలు కానీ మనం ఎట్లుంది ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ మీట్ చేసిన నా తోటి మండలాధ్యక్షులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. మన చింతనే ప్రభాకర్ గారి విజయాన్ని సహకరించిన మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు. అలాగే ఒక పెద్దపాటు మా నాయకుడు చింతనే ప్రభాకర్ గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు మనందరికీ ఉంటాయని చెప్పి చూస్తున్నా. గ్రామాల్లోనే మనకి ఆయనకు వచ్చిన పదవికి మనం కూడా గౌరవించేలాగా, ప్రభాకర్ గారికి ఉన్నంత పేరు పెరిగేలాగా, మనం చెడ్డ పేరు లేకుండా మనం ఒక నిజాయితీమైన పరిపాలన ఎవరు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మనల్ని అనంతరాలను చూసిన ఆ వైసీపీ ప్రభుత్వాన్ని మనందరం కూడా పోగొట్ట వేలతో ప్రకటించినందుకు మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆధ్వర్యంలో చింతమనేని ప్రభాకర్ గారికి టికెట్ రావాలి. ఆయన అయితే ఎందులో నియోజకవర్గంలో మంచి జరుగుతుంది, పేద ప్రజలందరికీ కూడా ఉన్నారు. ఇప్పుడున్న గతంలో ఉన్న ప్రభుత్వానికి ఆ వ్యతిరేకత అంతా కూడా మనకి కలిసి వచ్చింది. గౌరవంగా ఇరువురు ఇచ్చిపుచ్చుకోవడంలో గాని, పదవులు ఇచ్చిపుచ్చుకోవడంలో గాని, డిప్యూటీ సీఎం అన్న అర్హతతో గాని ఎలా అయితే ముందుకు వెళుతున్నారో అలాగే మన నియోజకవర్గంలో కూడా అందరూ అన్నదమ్ముల కింద ఒకే భాగస్వామ్యంతోటి కలిసికట్టుగా ముందుకెళ్ళారు. ఆయన ఆ రోజున ఇచ్చిన మాటలు అందరూ కూడా కలిసికట్టుగా రోజున మనం అందరం కలిసి చేసిన పోరాటమే ఈ రోజు ఇంతటి భారీ మెజార్టీతో మనకు తెలుసు. దీన్ని సవాలుగా తీసుకుని మరి 2 పార్టీల అధ్యక్షులు మొత్తం ఉమ్మడిగా పార్టీలో ఎన్డీఏ కూటమి అంతా కూడా మనం అన్న మాట ప్రకారం పేద 3వసారి గెలిచినటువంటి మిత్రులు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క గెలుపులో మనందరం కూడా పోలింగ్ బూత్ స్థాయిలో, అదేవిధంగా గ్రామ స్థాయిలో, అదేవిధంగా ఓటర్లు ప్రతి ఒక్క ఇంటిని
కూడా మనందరం కూడా దర్శించడం, వాళ్ళందరితోటి మాట్లాడటం, అంతిమంగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి అరాచకమైనటువంటి ఒక నికృష్టుడి పాలన ఏదైతే ఉందో ఆ పాలనకి చర్మగీతం పాడటానికి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని రేపటి రోజున అమలు పరచడానికి ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం మోసం చేసి ఒక చేతితో చాకట్టిస్తూ మరో చేతితో చేతి కొట్టేసినటువంటి ముఖ్యమంత్రి ప్రభాకర్ గారిని అదే మా సమాజంలో అధ్యక్షులైన ఆయన్ని మరి కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా విక్రమ్ కిషోర్ గారికి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి, ఏలూరు మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారికి, పెద్దరేటి మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గారికి, అదేవిధంగా నెల్లూరు మండల పార్టీ అధ్యక్షుడు బాబు గారికి, పదవి యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీలకు, సమన్వయ కమిటీ మెంబర్లకు, సీనియర్ నాయకులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మనం గెలిచిన తర్వాత ఇది తొలి సమన్వయ కమిటీ మీటింగ్. దీనికి కారణం రేపు పొద్దున్న 6 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకలో 6 గంటలకి పెన్షన్ పంపిణీ చేస్తారు. మనం కూడా మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ 3 పార్టీల నాయకుల్ని కలుపుకుని అధికారులతో మనందరం కూడా పక్క నుండి ఆ రోజు ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే మనం హామీ ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి హామీని మనం నెరవేరుస్తున్నాం. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలుగా నెలకు ఇచ్చుకున్న పెంచిస్తానని చెప్పి ఈ 4,000 ఆ 3,000 కలిపి 7,000 రూపాయలు రేపు ఇవ్వబోతున్నాం. కాబట్టి మరి క్లస్టర్ వారీగా, యూనిట్ వారీగా బూత్ కమిటీ కన్వీనర్లు, సీనియర్ లీడర్ల యొక్క సహకారంతో ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా తెలియపరిచి వాళ్ళందరూ కూడా 6 గంటలకి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సహకరించాలి. ఎక్కడైతే జనసేన నాయకులు ఉన్నారో, బీజేపీ నాయకులు ఉన్నారో మండలాల వారీగా మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు తెలియపరిచి వాళ్ళని కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్య విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున మీరందరూ కూడా పోరాడండి. ఎవరు కూడా తగ్గలేదు, రేట్ లేదు. ఇది ఉమ్మడి భాగస్వామ్యంతో వచ్చినటువంటి అధికారం కాబట్టి ఎవరిని కూడా నొప్పించకుండా వీలైనటువంటి మనం ఎదరికి అడుగు వేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దీంట్లో అందరూ కూడా అవి 100 రూపాయలు దొంగ సర్టిఫికేట్ ఉంటేనో వేరే తప్పు చేస్తానో తీమామని చెప్పాను తప్ప వైఎస్ఆర్ కార్యకర్త కానీ నాయకుడు కానీ పెన్షన్ అర్హతలు వస్తుంటే ఏ ఒక్కరిని కూడా తీయొద్దని చెప్పి స్పష్టంగా చెప్పాం. అట్లాంటివి ఎక్కడన్నా జరగకుండా కూడా చూడాలి. కానీ గ్రామ పార్టీ అధ్యక్షుల దాకా ఈ రోజే మాట్లాడాలి. పొద్దున్న 6 గంటలకి ఇది స్టార్ట్ అవుతుంది. నేను 4 మండలాలు వస్తాను, 6 గంటలకు స్టార్ట్ చేస్తాను.